వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. బాల్కనీలో లైట్స్ లేవు. తను ఉన్న ప్లేస్ వరకు రూమ్ విండోలో నుంచి వస్తున్న లైటింగ్ పడుతూ ఉంటే సౌండ్స్ వచ్చిన సైడ్ కళ్ళు పొడిచి చూస్తూ హూ ఇస్ దట్ అని ప్రశ్నిస్తూ చెయ్యిలో నుంచి లేచిన ఐరా సింగిల్ లెగ్ తో వేగంగా వెనక్కి వెళ్ళడానికి చూసిన ఆ కంగారులో బ్యాలెన్స్ తప్పింది. తను వద్దు అనుకున్న వాళ్ళు రుద్ర కంచు కోటలోకి వచ్చి ఎత్తుకు వెళ్తారు అనుకోలేదు. అయితే రుద్ర గురించి నెగిటివ్ థాట్స్ తో ఉన్న ఐరాలో ఆ క్షణం తెలియని తత్తరపాటు. హీరోయిన్స్ పడిపోతూ ఉంటే ప్రొటెక్ట్ చేయడమే కదా మన హీరోస్ ఫస్ట్ డ్యూటీ. అది అక్షరాల ఫాలో చేస్తూ 4 అడుగుల దూరాన్ని ఒక్క అడుగులో కవర్ చేసిన రుద్ర వెనక్కి వాళ్తున్న ఐరా డ్రెస్ పట్టుకుని ముందుకు లాగి డబుల్ ఫోర్స్ తో ముందుకు వచ్చిన ఐరా బాడీకి తన బాడీని స్తంభంలా అడ్డువేశాడు. మనోడి ఐరన్ బాడీకి గుద్దుకుని సింగిల్ లెగ్ మీద కథకళి ఆడుతున్న ఐరా పాప కుంటికాలు నేలని తాకేలోపే నడుమును చుట్టి గాలిలోకి లేపడంతో ఇద్దరి మధ్యన ఉన్న ఆ 4 అంగుళాల ఎత్తు సమానమైపోయింది. కుంటికాలికి తోడుగా మంచి కాలి కూడా గాలిలో నిలిపి కిటికీలో నుంచి పడుతున్న లైటింగ్ లో ప్రశాంతంగా కనిపిస్తున్న రుద్ర మొహాన్ని ఎర్రబడి చూస్తూ గట్టి గట్టిగా ఊపిరి తీసుకుంటోంది ఐరా. చిరుతడి నింపుకున్న ఆ ఊపిరి వేగంగా ఐరా నాసిక నుంచి రుద్ర నాసికకి వేగంగా తాకుతూ ఉంటే ఐరా ముడుచుకున్న మొహం స్కాన్ చేస్తూ అమ్మలు భయపడిందా అంటూ చల్లని నవ్వు చిందిస్తూ అడిగితే డోంట్ కాల్ లైక్ దట్ అని అరుస్తూ తమలపాకుల్లాంటి చెక్కిళ్లను ఇంకాస్త బిగదీసి 2 అంగుళాల దూరంలో ఉన్న ఐరా వదనంలోని చికాకుకి రుద్ర కళ్ళలో బ్రైట్నెస్ పెరిగింది. మా నోడి ప్రమేయం లేకుండానే అంతరంలో దాగి ఉన్న అల్లరి పిల్లాడు తొంగి చూస్తూ ఉంటే తనలో కూడా ఒక అల్లరి కూడా ఉంది అని రుద్ర తెలుసుకున్న క్షణం అది. తనకి తానే చిత్రంగా అనిపిస్తూ ఉంటే ఐరా ఇంకా